మా వయసు వాళ్ళకి ఎక్కువగా మోహన్ చేయకపోవడం మా దురదృష్టం. మంది తట్టుకోలేరు. ఆ విధంగా నిరాశపరిచాడు. మళ్ళీ ఉట్టిపడేలా చేస్తూ ఉంటాడు. అగ్రెసివ్ గా చూసే అవకాశం ఒక మధ్యతరగతి అబ్బాయిలాగా అతన్ని ఏ రకంగా మలిచారో. నమస్కారం అండి. నాని గారి కొత్త మూవీ ప్యారడైస్ నుండి సాంగ్ రిలీజ్ అయింది. చూసారా సార్? ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో నాని గారిని శ్రీకాంత్ ఓదెల గారు దసరా మూవీతో ఓ అద్భుతమైన మాస్ హీరోగా తీర్చిదిద్దారు. నిజంగా నానిని అంత అగ్రెసివ్గా చూసే అవకాశం మనకు వస్తుందని ఎప్పుడు ఊహించలే మనం. శ్రీకాంత్ గారు మాత్రం అతన్ని ఏ రకంగా మలిచారో నాకైతే అర్థం కాదు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఒక మనకి నాని అంటే ఎలాగో ఒక మధ్యతరగతి అబ్బాయిలాగా ఓ చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసుకుంటూ వెళుతున్నటువంటి అతన్ని ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మర్గా ఈ సినిమాతో తీర్చిదిద్దారు. ఇప్పుడు ప్యారడైజ్ మూవీతో ఓ సాంగ్ రిలీజ్ చేసే సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. సాంగ్ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ కాకపోతే శ్రీకాంత్ ఓదెల గారు మాత్రం ఆయన నడిపించే విధానం, సినిమాని నడిపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కథ, కథనం, ఆ స్క్రీన్ ప్లే నూతనత్వాన్ని ఉట్టిపడేలా చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా నాని గారికి ఈ సినిమా ఓ బ్రహ్మాండమైన పాన్ ఇండియా మూవీగా నిలుస్తుందని చెప్పి అనుకుంటున్నాం. దసరా అవుద్దా అనుకుంటున్నాను. దసరా కాదండి, దసరా కాదు. దసరా అంటే వాస్తవంగా మనకి ఇలా ఉంది. ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ అవుతుంది. నాని గారికి ఈ మధ్య 2-3 సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఆయన పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్యారడైజ్ మూవీతో ఆయన అనుకున్నది శ్రీకాంత్ ఓదెల మాత్రం చేసి తీరుతాడు. మోహన్ బాబు గారు కూడా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది కదా. అవును, పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు? మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ మనకు తెలియంది కాదు. ఆయన మరి ఏ రకమైన పాత్ర చేశారో నాకు తెలియదు. కానీ మా వయసు వాళ్ళకి ఎక్కువగా మోహన్ బాబు గారు యాక్టింగ్ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత మంచి పర్ఫార్మర్. ఆయన సినిమాలు చేయకపోవడం మా దురదృష్టం. నిజంగా మోహన్ బాబు గారు పాత్ర చేస్తే ఇప్పుడున్న వాళ్ళు చాలామంది తట్టుకోలేరు. ఆ విధంగా చేయగలుగుతాడు. ఆయన దగ్గర అంత చక్కటి పర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఆయన సినిమాలు మానేసి మమ్మల్ని నిరాశపరిచాడు. మళ్ళీ సినిమాతో వస్తున్నట్టున్నాడు. కంబ్యాక్ అనుకోవచ్చు, కాదు వచ్చాడా కొట్టాడా మామూలుగా ఉండదు కొడితే. కాబట్టి ప్యారడైజ్ మూవీతో మాకు ఆ లోటు కూడా తీరుతుంది. కాబట్టి అందరికీ కూడా ఆ సినిమా ఒక అద్భుతమైన సినిమాగా నిలుస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి చాలా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఆ సినిమాని. మన తెలుగే కాదు, ఆ పేరే చూడండి డిఫరెంట్గా ఉంటుంది, ప్యారడైజ్ అని. కాబట్టి మన నాని గారిని ఒక రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ వీళ్ళ సరసన మనం చూడగలుగుతామేమో అనిపిస్తుంది ఈ ప్యారడైజ్ సినిమా. కానీ తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాలు ఉన్నాయి, 2-3 సినిమాలు. ఖచ్చితంగా మన కోరికని, అంటే మన వాళ్ళు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈవేళ బాలీవుడ్లో కూడా మన సినిమా రిలీజ్ అవుతుందంటే వారు కూడా వారి సినిమాలు ఆపేసేమో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళు మంచి కథతో మంచి కథనంతో ముందుకు వస్తున్నారు. చాలా హైలీ టెక్నాలజీ వాడి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు, ప్రపంచ స్థాయిని అందుకున్నారని భయపడి వారి సినిమాలు కూడా ఆపుకునే స్థాయికి మన తెలుగు సినిమా వెళ్ళింది. కాబట్టి ఈ సినిమాతో ఖచ్చితంగా ప్యారడైజ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టబోతున్నారు నాని గారు. అంటే దానికి దీనికి తేడా ఉండుంటుంది. ఎందుకంటే ప్యారడైజ్ మూవీ ఓ డిఫరెంట్ స్టోరీ అంటున్నారు. పూర్తిగా మాకు తెలియదు. కానీ ఆ సినిమాకి ఈ సినిమా కంపేర్ చేసుకోకూడదు. అది ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. ఖచ్చితంగా ఈ జోనర్లో చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు డైరెక్టర్ గారు. నాని కూడా అంత కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు. ఖచ్చితంగా ఓ పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనిపిస్తుంది. వెళ్ళాలనే కోరుకుందాం. ఎందుకంటే వెళ్ళాలి. మన తెలుగు సినిమా ఈవేళ తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తాకిందండి. వీళ్ళ అద్భుతమైన పేరు ప్రతిష్టలు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటే ఇండియాలో చాలామంది తెలిసేది కాదు. ఈవేళ తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళింది మన సినిమా. కాబట్టి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.